ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధమేనని కేటీఆర్ ఆ మాటను తన తండ్రి కేసీఆర్ తో చెప్పించాలని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ పంజాబ్ రైతులకు చెల్లని చెక్కులు ఇచ్చి తెలంగాణ ఇజ్జత్ తీశారని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల నాయకులను రప్పించి బీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు అనేక అబద్ధాలు ఆడుతున్నాడని విమర్శించారు. కేసీఆర్ చెబుతున్న అబద్ధాలకు ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. రైతు ఆత్మహత్యలో తెలంగాణ 4వ స్థానంలో ఉందని, రైతు బీమా కేసులో 10,000 రైతులవి ఆత్మహత్యలేనని చెప్పారు. దళితుడిని సీఎం చేస్తారన్న కేసీఆర్ ఇప్పుడు రైతులను ఎమ్మెల్యేలను చేస్తామంటే ప్రజలు నమ్ముతారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. రైతాంగం నిన్న ఎట్టి బస్సులో క్షమించే ప్రసక్తి లేదు. ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంట్ చేస్తలేవు. 8 సంవత్సరాలు నష్టపోయిన ఏ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకున్న దాఖలాలు లేవు. రైతు సమన్వయ సమితులు ఏమైనాయి? రైతు వేదికలు ఏమైనాయి? కొనుగోలు కేంద్రాలకు కనీస సౌకర్యం కల్పిస్తలేవు. డిఏపి మీద కానీ యూరియా మీద కానీ మోడీ గారితో సబ్సిడీ ఎంత? కనీసం ఒక బోనస్ కూడా ప్రకటిస్తలేవు. ఎంఎస్పీ గురించి మాట్లాడుతున్నావు. 2014లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాకముందు ఎంఎస్పీ ఎంత? ఇప్పుడున్న ఎంఎస్పీ ఎంత? నువ్వు ఎంతమంది బోనస్ ఇచ్చినావు? ఎన్ని కుటుంబాలు ఆదుకున్నావు? ఇక్కడ చనిపోయిన రైతులకు మాత్రం కనీసం పట్టించుకుంటావు. నువ్వు అక్కడిక్కడ పంజాబ్లో పోయి అక్కడ చెల్లని చెక్కులు ఇచ్చి చీ అనుకున్న విధంగా నువ్వు తెలంగాణ సమాజాన్ని మొత్తం తెలంగాణ యొక్క పేరుని నాశనం చేసినటువంటి మూర్ఖుడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల్లో చెక్కులు చెల్లలేదంటే ఇంతకంటే సిగ్గుచాటు ఇంకోటి కాదు. మీరు టీఎంసీలకే సంతకం పెట్టావు. అప్పుడున్న ముఖ్యమంత్రితో కుమ్మక్కై పైసలు చంపినావు. అప్పుడు 299 టీఎంసీలకే ఒప్పుకున్నప్పుడు సంతకం పెట్టినావు. అగ్రిమెంట్ మీద మొత్తం పేపర్లు అన్ని బాగా నేనే బయట పెట్టినా. నువ్వు నీతో పడస నీ అల్లుడు పోయాడా చేసిన ఘనకార్యాన్ని మొత్తం పేపర్లతో సహా ఆధార్ నేనే బయట పెట్టినా. కనీసం దాన్ని స్పందిస్తలేవు. పక్క రాష్ట్రమైన మొత్తం పోజడమే మొత్తము ప్రాజెక్టు మొత్తం నీళ్ళని చంపబోతున్నావు. దాని మీద మాట్లాడు. వాళ్ళ మించి తలకాయ కూర కాలకూర షోరో పెట్టి వాళ్ళని అలుముకుంటావు. తెలంగాణ రాష్ట్రం తర్వాత అన్యాయం గురించి మాట్లాడవు. కాళేశ్వరాన్ని కట్టినావు. ఉన్న మోటార్లు మునిపోయినాయి. ఒక్క ఎకరానికి అదనంగా నీళ్ళు వేయలే. వేల ఎకరాల పంట పొలాలు మునిగిపోతున్నాయి. నీకు వాడుకునే చేత కాదు. మన కేంద్ర ప్రభుత్వం గురించే ప్రయత్నం చేస్తావు. కరెంటు విషయంలో అదే మాట్లాడుతున్నావు. నువ్వు ఫ్రీ కరెంట్ ఎట్లీస్ట్ అడుగుతాను. నువ్వు డిస్కౌంట్లోకి ఇప్పటికే దాదాపు 60,000 కోట్ల రూపాయల నష్టంలో డిస్కౌంట్లు ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయం నుంచి దాదాపు 20 కోట్ల తర్వాత వస్తాయి పరిస్థితి. ఇప్పటివరకు అంతకుముందు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 10th క్లాస్ పరీక్షలు నిర్వహించలేవు చాతగా. నువ్వు 10th క్లాస్ ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా నిర్వహించే సాధన అయితే లేదు. దానిలో కూడా పైసలు చంపుడు మొదలుపెట్టినావు. గ్లోబల్ సంస్థ మీద ఏం చర్య తీసుకున్నావు? ఎంక్వైరీ రిపోర్ట్ ఏమైంది? ఎవరి మీద చర్య తీసుకున్నావు? అంతమంది విద్యార్థులు చిన్న పసిపాపల ఆత్మహత్యల కారకుడు ఎవడు? ఏం చర్య తీసుకున్నావు? వారి మీద ఎన్ని పైసలు చంపినావు? మన దగ్గర గ్లోబల్ సంస్థలో బినామీ పేరు ఎవరిది? నిన్న ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి డీజీపీ గారికి వెళ్దామని చెప్పి మా యువమోర్చా రాష్ట్ర పార్టీ పోతే మా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ మీద పోలీసులు ఎట్లా విచక్షణరహితంగా దాడి చేసిరో, ఏ విధంగా చంపే ప్రయత్నం చేసిరో వీడియో చూస్తే తెలుస్తున్నది. చేతిలో కత్తి ఉండకుండా ఆధారాలు లేకుండా భాను ప్రకాష్ చంపే ప్రయత్నం పోలీస్ అధికారులు చేసిన కొంతమంది. భాను ప్రకాష్ ఉద్యమాలు చేస్తూ తెలంగాణ రైతాంగం